యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అంతలోనే టీవీలో వచ్చిందా? ఇందాక టీవీలో వస్తోందని మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేశాడమ్మా. ఇది సంపద ఫోన్ కదా? ఇదంతా సరేరా, వాళ్ల కోసం ప్రాణాలు కూడా త్యాగం చేయబోయాం. దీనివల్ల ఏం లాభం ఉంది? అసలు దేనికోసం రా ఇదంతా? కాస్తలో తప్పిపోయింది, లేదంటే ప్రాణాలే పోయుండేవి. పోవని తెలుసు కాబట్టే అంత రిస్క్ చేశాను. ఏంట్రా నువ్వనేది? నీకు అర్థం కాదులేక, నా భార్యకి సీమంతం చేయాలి. దానికి మీ ఇంట్లో వాళ్ళందరూ కదిలి రావాలి. నాకు కావాల్సింది అదే. అందుకే ఇదంతా చేస్తున్నాను. రే, ఉత్తుత్తి కడుపు పెట్టుకుని సీమంతమేంద్రా? అంటే ఇప్పుడు సంపద కడుపుతో లేదా? ఇదంతా నాటకమా? అమ్మా, నిన్ను కొంచెం మాట్లాడకుండా ఉండమని చెప్పానా? వినవు కదా నువ్వు. ఇప్పుడు చూడు, అక్కకు అనవసరంగా నిజం తెలిసిపోయింది. ఎవరికి చెప్పకూడదో వాళ్ళందరికీ చెప్పేస్తుందమ్మా. రేయ్, మీ యాక్టింగ్లు, మీ వేషాలు చూసి నిజంగానే అది గర్భవతి అనుకున్నాను కదరా. ఈ విషయం గాని శౌర్యకు గాని కళ్యాణికి గాని తెలిస్తే ఇంకేమైనా ఉందా? పిన్ని, ఇదిగో, నువ్విలా కంగారు పడి మమ్మల్ని కంగారు పెడతావని మేము నీకేం చెప్పలేదు. దయచేసి నువ్వు కూడా ఎవరికేం చెప్పొద్దు. పొరపాటును కూడా వదినా వదినా అంటూ ఆ దమయంతి దగ్గర నోరు జారకు. ఒసే, నీ కాళ్ళు పట్టుకుంటానే. ఏదో నానా బాధలు పడి చిన్నగా ఆ ఇంట్లోకి చేరారు వాళ్ళిద్దరూ. ఇప్పుడు నువ్వు ఈ విషయంలో నోరు జారావనుకో, మళ్ళీ మేమంతా రోడ్డున పడాల్సి వస్తుంది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నువ్వు గాని ఈ విషయం ఎక్కడైనా నోరు జారావంటే నీ పిల్లల మీద ఒట్టు. అమ్మా, రేయ్, నువ్వింత నాటకం ఆడావు. ఎప్పుడు ఏం చేసినా కనీసం పారిపోయే అవకాశమైనా ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు కదరా. అసలు ఇదంతా ఎందుకు చెప్పు? నేను కన్న బిడ్డ కోసం, నా కన్నయ్య కోసం. ఏంటి సంపద నువ్వనేది? వద్దనుకున్న బిడ్డ కోసమా? వాడు నాకు అవసరం లేదు, ఆ ఆస్తి నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఏంటిదంతా? అప్పుడలా అన్నాను పిన్ని.
పిల్లలు లేని అనుపమమ్మ ఆస్తిని పిల్లలకు రాసివ్వకుండా నేను కన్న బిడ్డకు రాసిచ్చింది. ఇప్పుడు అది నా సొంతం అవ్వాలంటే నాకంటూ ఏదో పెద్ద నష్టం జరగాలి కదా. అందుకే కష్టపడి ప్లాన్ చేశాం. అందరూ నమ్మినా కళ్యాణి నమ్మడం లేదని అర్థమైంది. అందుకే తనని నమ్మించడం కోసం చివరికి ఇదిగో ఇలా తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఆ విషయం ఎవ్వరికీ తెలీదు, తెలిసే అవకాశమూ లేదు. నువ్వు చెప్పకపోతే మా నాటకానికి ఈసారి అడ్డుపడేవాళ్లే లేరు. Yuddham sharanam gacchami, yuddham sharanam gacchami. ఏంటలా చూస్తున్నారు? అబ్బే అదే లేదమ్మా, మళ్ళీ వచ్చారేందా అని. అదేంటి, భోజనాలు తీసుకురావద్దా? ఉదయం టిఫిన్ కూడా చేసినట్లేరు. భోజనం తీసుకొచ్చాం, త్వరగా తినండి. సంపద, నీకు ఫోన్ వచ్చింది. ఎవరు సర్వేష్ అంట. వాడు ఫోన్ చేశాడా? వాడు నా క్లాస్మేటే. అవునా, తీసుకో. ఆ సర్వేస్ ఎవరో అతను వివరాలు కూడా తెప్పిస్తా అన్నాడు శౌర్య. కళ్యాణికేవో కొన్ని అనుమానాలు ఉన్నాయంట. కష్టపడి క్యారేజీలు తీసుకొస్తే తినకుండా అందరూ ఒకరి మొక్కలొకరు చూసుకుంటారే. తిని కానివ్వండి, మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలి. ప్రేమగా ఇంతవరకు క్యారేజీలు తెచ్చాం, కనీసం తినేవరకైనా కాస్త ఓపిక పట్టలేవా? అమ్మా, దాని మాటలు అలాగే ఉంటాయి, కానీ మీరు నిదానంగా తినండి. మా కోసం ఇంత కష్టపడి భోజనాలు తీసుకొచ్చారు, చాలా సంతోషం బాబు. నా బిడ్డ చేసిన తప్పుల్ని కడుపులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో మా కోసం ఇవన్నీ చేశారు. రుణం తీర్చుకోవాలని నేను అనుకుంటే ఆ రుణం పెరుగుతూనే ఉంది. కానీ ఆ దేవుడు నాకు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీ అందరి రుణం తీర్చుకుంటాను. ఇప్పుడు ఆ రుణాలు అవన్నీ ఎందుకులే, కానీ ముందు నువ్వు త్వరగా కోలుకొని హాస్పిటల్ నుంచి బయటకు వస్తే చాలు. పాపం నిన్ను చూసి సంపద చాలా బాధపడుతోంది. వీళ్ళ నాటకాన్ని చూసి మీరందరూ ఫీల్ అవుతున్నారు. అది కడుపు కాదు, ఆడేదంతా నాటకం అని తెలిస్తే మీరందరూ ఏమైపోతారు? సరే సరే, ఇవన్నీ ఎందుకులే కానీ మరి మేము బయలుదేరుతాం. పల్లవి, నువ్వు కూడా రా, ఫ్రెష్ అయ్యొద్దు గాని. సరేనండి, నేను కూడా వస్తాను. తమ్ముడు, మళ్ళీ రాత్రికి భోజనం తీసుకొస్తాను. సరే అక్క. సరే రండి. పద.
దేవుడి దయ వల్ల కన్నయ్య ఏ ప్రమాదం లేకుండా బయటపడ్డాడు. పాపం పసివాణ్ణి కాపాడటానికి ఆ సిద్ధు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. అవునమ్మా, నిజంగా సిద్ధుగాని బాబు మెళ్ళోంచి బాంబు తీయకపోయుంటే బిడ్డ మనకి దక్కేవాడు కాదు. మీరందరూ వాళ్ళేదో మారారని అనుకుంటున్నారు. నాకైతే ఇంకా అనుమానం తీరలేదు. తప్పు కళ్యాణి. నటించాలని అనుకునే వాళ్ళెవ్వరూ ప్రాణాలు తీసుకునేంతగా ఎన్నడూ నటించరు. వాళ్ళు మారారు అంటానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి చెప్పు. నువ్వింకా వాళ్లల్లో పాత సంపదని, పాత సిద్ధునే చూస్తున్నావు. వాళ్ళు చేసిన పనులు అంత సులభంగా నమ్మేవి కాదు కదమ్మా. అందుకే చావు బతుకుల మధ్య హాస్పిటల్లో పడున్నా కానీ నాకింకా ఎక్కడో వాడి మీద అనుమానంగానే ఉంది. సర్లే కళ్యాణి, నువ్వు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకో. శౌర్య ఎక్కడున్నాడు? ఏదో అర్జెంట్ పనుందని వెళ్ళాడన్నా, ఇంకా రాలేదు. సూర్య, ఎవరితను? నిన్న మన ఇంటికి అనామకుడుగా వచ్చి మన కన్నయ్యని టార్గెట్ చేసింది వీడే. నువ్వా నా బిడ్డను చంపాలని చూసింది? ఎవడ్రా నువ్వు? నిన్ను కూడా ఆ సిద్ధు వాళ్ళే పంపించారు కదా? కళ్యాణి, సిద్ధుకు గాని సంపదకు కానీ వీడు అసలు పరిచయమే లేదు. రికార్డ్స్లో వీడు పాత నేరస్తుడని ఉంది. లేదు ఆఫీసర్, వీడు పాత నేరస్తుడైతే అయ్యుండొచ్చు, కానీ ఆ సిద్ధు వాళ్ళు పంపలేదని గ్యారెంటీ ఏముంది? కళ్యాణి, నువ్వు అనుమానపడ్డంలో అర్థం ఉంది. అవతల నా తమ్ముడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు.
అయినా గానీ మా తమ్ముడిని అనుమానిస్తూనే ఉన్నావేంటి? వాళ్ళిద్దరూ మారిపోయారు, 100% మారిపోయారు. నీకింకా అనుమానం ఉంటే ఆ నార్కో టెస్ట్ ఏదో చేస్తానంట కదా, అదేదో చేయించుకో. ఇదిగో ఫోన్ లాక్ కూడా తీసి పంపించింది సంపద, చెక్ చేసుకో. వాళ్ళ మీద నీకింకా అనుమానం తీరలేదని నాకు తెలుసు కళ్యాణి. వీడిని పట్టుకోగానే వీడికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అని అన్ని విధాలుగా ఎంక్వైరీ చేశాను. సార్, వీడి మీద 3rd డిగ్రీ కూడా ప్రయోగించాం. అయినా సరే వీడెక్కడా సంపద సిద్ధులతో పరిచయం ఉన్నట్టు చెప్పడం లేదు. అసలు వాళ్ళెవరో తెలియదని అంటున్నాడు. మరి అలాంటప్పుడు మా ఇంటి బిడ్డ మీద దాడి చేయాల్సిన అవసరం వీడికేంటి? వీడెవరు అసలు? 3 ఏళ్ల క్రితం సార్ సర్వీస్లో జాయిన్ అయినప్పుడు వరల్డ్ సిటీలో ఒక అరెస్ట్ చేశారు. వాడి శిష్యుడు వీడు. వీడిని కూడా 1 ఇయర్ బ్యాక్ భువనగిరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశాం. మొన్న ఈ మధ్యనే రిలీజ్ అయ్యాడు. ఆ పాత కక్షలన్నీ మనసులో పెట్టుకుని సార్ వాళ్ళ మొత్తం కుటుంబాన్ని చంపాలని ప్లాన్ చేశాడు. ఇంత వెధవైనప్పుడు మా మీద కక్ష సాధించడానికి ఆ సిద్ధు వాళ్లతో చేతులు కలపలేదని నమ్మకమేముంది? అలా అనకు దమయంతి. నిజంగా వాడు చేయించాలి అనుకుంటే కాపాడాల్సిన అవసరం ఏముంది? బాంబు ఇంట్లో పేలే వరకు ఉండుంటే ఇలా మాట్లాడుకోవడానికి మనం ఎవ్వరూ ఉండేవాళ్ళం కాదు కదా. అవును దమయంతి, ప్రాణభిక్ష పెట్టిన వాళ్ళని కూడా అనుమానించడం మంచిది కాదమ్మా. నిజంగా వీళ్ళిద్దరి చేతులు కలుపుంటే వాడు బాంబు తీసి బయటెందుకు పడేస్తాడు? ఒక్క 2 నిమిషాలు ఆగుంటే ఆ బాంబు ఏదో ఇంట్లోనే పేలుండేది. కళ్యాణి, నా అనుమానం అయితే తీరింది. వాళ్ళ మీద నాకిప్పుడు ఎలాంటి అనుమానం లేదు. నువ్వు కూడా నీ మనసులో అనుమానాన్ని వీలైనంత తొందరగా దూరం చేసుకోవడానికి ప్రయత్నించు. రే, నిజం చెప్పరా, నా భర్తతో నీకెలాంటి గొడవ లేదు. అప్పుడెప్పుడు జరిగిన దానికి ఇప్పుడు ప్రాణాలు తీయాలన్నంత కక్ష ఉండదు. ఆయన నువ్వు తప్పు చేస్తే ఆయనే కాదు, ఏ పోలీస్ ఆఫీసర్ అయినా అదే చేస్తారు. ఒకవేళ ఏదైనా కక్ష పెట్టుకున్నా ఆయన ఒక్కడి మీదే కక్ష పెట్టుకుంటారు. కానీ ఇలా ఇంట్లో వాళ్ళని, పసిబిడ్డల్ని చంపాలని ఎవరు అనుకోరు. నిజం చెప్పు, లేదంటే నేరం చేసింది నువ్వేనని అనవసరంగా లోపలికెళ్తావు. ఒకవేళ నువ్వు దొరికినా లేక మన వాళ్ళెవరైనా దొరికినా కేసు నీ మీద వేసుకోవాలి తప్ప కల్లో కూడా మా పేర్లు బయటికి రాకూడదు. తర్వాత మిమ్మల్ని నేను కాపాడతాను. ఈ డీల్ సక్సెస్ చేస్తే 10 లక్షలు ఇస్తాను. అలాగే సార్, చచ్చినా మీ గురించి నోరు విప్పం. నిజం మేడం, నేను సార్ మీద కక్షతోనే ఇలా చేశాను. నాకు ఆ సిద్ధు ఎవరో సంపద ఎవరో తెలీదు. వాళ్ళని కనీసం నేను చూడను కూడా చూడలేదు. నిజం చెప్పరా, చెప్పు. కళ్యాణి, అరెస్ట్ చేసిన తర్వాత నేరస్తుల మీద బయట పర్సన్గా నువ్వు చేయి చేసుకోవడం పద్ధతి కాదు.
పసిబిడ్డ మీద నీ పగేంట్రా? నీ కోపం ఉంటే పెద్దవాళ్ళమైన మా మీద చూపించాలి, అంతేగాని పసిబిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తావా? నువ్వు చేసిన పనికి అనవసరంగా సిద్ధు వాళ్ళని అనుమానించాం కదరా. పసిపిల్లల ప్రాణాలు తీయాలనుకునే ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు, ఉరికంబం ఎక్కించాలి. న్యాయస్థానంలో నించోబెడితే ఏ శిక్ష వేయాలో ఆ న్యాయదేవతే నిర్ణయిస్తుంది. వాసు, కస్టడీలోకి తీసుకో. అలాగే శౌర్య.